ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రకటన గ్రంథము అనేది మన క్రైస్తవ సంఘాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథము. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గ్రంథం గురించి తెలుసుకోవాలని, ఈ గ్రంథం యొక్క వర్తమానాలు తెలుసుకోవాలని, ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవాలని మరి ఎంతగానో ఆసక్తి కలిగి ఉంటున్నారు. ఈ యొక్క గ్రంథాన్ని వివరించడానికి అనేక మంది హేమీలు లేదంటే గొప్ప గొప్ప పండితులు ప్రయత్నాలు చేశారు. మరి రకరకాలైనటువంటి వివరణలు తీసుకుని వచ్చారు. రకరకాలైనటువంటి మరి వ్యాఖ్యానాలు మరి అందుబాటులో మనం చూస్తుంటున్నాము. ప్రకటన గ్రంథమును అర్థం చేసుకోవడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించారు, వివరించడానికి ప్రయత్నం చేశారు. కానీ వాస్తవంగా చూసినట్లయితే మరి ఒక సంతృప్తికరమైనటువంటి ఒక వివరణ అనేది మనం ఇంతవరకు చూడలేకపోతున్నాము. మరి చాలా మట్టుకు మనం వినేటప్పుడు బాగానే అనిపిస్తుంటుంది. మనం విన్నటువంటి బోధ చాలా అర్థమైనట్టుగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కానీ మనం వింటున్నటువంటి ప్రకటన గ్రంథ బోధనలు ఏవైతే ఉంటున్నాయో వాటిని గనుక మనము ఒక మరి సరైనటువంటి విధానంలో ప్రశ్నలు వేసుకుంటూ సరైనటువంటి మరి ఇంటరాగేషన్ క్వశ్చన్స్ అన్నట్టుగా మనం ప్రాక్టికల్ క్వశ్చన్స్ను మనం కనుక వేసినట్లయితే ఈ యొక్క వివరణలన్నీ కూడా మరి చాలా లోపభూయిష్టంగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకి మనం చూసినట్లయితే మరి 2000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మరి ఈ యొక్క మరి బోధ ఏమిటనంటే ఈ 2000 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ బోధ మరి ఆ యొక్క బోధను పక్కన పెట్టేసి మరి కేవలము గత 100-200 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బోధన ప్రకారమే ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా కూడా మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి బోధను మరి వ్యాప్తి చేయడం జరుగుతూ ఉంది. అందులో మనం ముఖ్యంగా వింటున్నటువంటి మరి ఆ యొక్క వివరణ ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క సంభవాల యొక్క సంఘటనల యొక్క సంభవం ఏ విధంగా ఉంటుంది అంటే మనం చూడవచ్చు. మరి ముందుగా మరి ఏం జరుగుతుంది అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు రహస్యంగా వచ్చి తన సంఘాన్ని కొనిపోతాడు. కొనిపోయిన తర్వాత మరి భూమి మీద క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ప్రారంభమవుతుంది. క్రీస్తు విరోధి పరిపాలన ప్రారంభమైన తర్వాత మరి ఇక్కడ అన్యజనులైనటువంటి వారందరికీ కూడా భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. అదేవిధంగా మరి మనం చూసినట్లయితే ఏం చెప్తారంటే మరి విడవబడినటువంటి వారు ఎవరైతే ఉంటారో క్రైస్తవులైనటువంటి వారు కూడా మరి క్రీస్తు విరోధి పరిపాలనలో ఎంతగానో వాళ్ళు బాధపడతారు అనేటువంటి విషయాలు మనం చెప్పడము మనం వింటుంటాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి ఈ యొక్క 7 సంవత్సరాలు మరి పరిశుద్ధులకు ఏం జరుగుతుంది అని అంటే పరిశుద్ధులు అనేటువంటి వారు మధ్యాకాశంలో ఉంటారు, మధ్యాకాశంలో విందులో ఉంటారు అని మరి చెప్పడం మనము విని ఉంటాం. 7 సంవత్సరాల పరిపాలన ఈ యొక్క శ్రమలు లేదంటే ఉగ్రత దినములు గడిచిపోయిన తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి భూమి మీదకి వస్తాడని, తిరిగి మరి ఆయన యెరూషలేములో మరి ఆయన తన యొక్క సింహాసనం ఏర్పాటు చేసుకుని యెరూషలేము నుండి ఆయన మరి యొక్క ప్రపంచాన్ని పరిపాలన చేస్తాడు అని చెప్పేసి చాలాసార్లు మరి ఈ బోధ మనము విని ఉండవచ్చు. ఆ తర్వాత మరి యేసుక్రీస్తు ప్రభువారు 1000 సంవత్సరాలు ఈ యొక్క భూమి మీద పరిపాలన చేసిన తర్వాత మరి ఆ తర్వాత ఏమవుతుందంటే ఫైనల్ తీర్పు, అంతిమ తీర్పు, ధవల వర్ణ సింహాసనపు తీర్పు ఉంటుంది. ఆ తర్వాత నిత్యత్వము అనేది ఉంటుంది అని ఈ విధమైనటువంటి బోధన మనం విని ఉంటాం. మరి నిజంగా బైబిల్ అదే చెబుతుందా? మరి నిజంగా ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ఇదే విషయాలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటున్నాయా? ఇదే క్రమము మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నామా? ఈ యొక్క మరి 7 సంవత్సరాల శ్రమల గురించి బైబిల్లో ఉందా? 7 సంవత్సరాల విందు గురించి బైబిల్లో ఉందా? అదేవిధంగా 1000 సంవత్సరాల పరిపాలనను మరి బైబిల్ వాస్తవంగా ఏ విధంగా దాన్ని తెలియజేస్తూ ఉంది? ఇంకా మరి యేసుక్రీస్తు ప్రభువారి రాకడలో ఎత్తబడుటకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటున్నాయో అవన్నీ కూడా మరి మనం వింటున్నటువంటి విషయాలు వాస్తవమైనవా అనేది మనం ప్రశ్నించాలి.
ఎందుకంటే మరి ఈ యొక్క సంఘటనలన్నీ కూడా చాలా అసంబద్ధంగా మనకు కనబడుతున్నాయి. ఉదాహరణకి మనం చూస్తున్నట్లయితే మరి 1000 సంవత్సరాల పరిపాలన గురించి మనం ఆలోచిద్దాం. 1000 సంవత్సరాల పరిపాలనలో మరి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఫిజికల్గా ఆయన ఉండి పరిపాలన చేస్తాడు. యూదులకు రాజ్యం అనేది ఇవ్వబడుతుంది. మరి యెరూషలేము నుండి యేసుక్రీస్తు ప్రభువారు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడని చెప్తారు. మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనం అడగాలి. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఎవరు ఉంటారు? మరి యేసుక్రీస్తు ప్రభువారు ముందే వచ్చి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోయినప్పుడు మరి ఆల్రెడీ ఈ యొక్క విశ్వాసమైనటువంటి వారికి ఏమొస్తుంది? వారికి ఈ యొక్క ఆత్మీయ మరి శరీరం అనేది వస్తుంది కదా. ఆత్మీయమైనటువంటి వారి శరీరంలో మార్పు పొంది మరి ఆత్మీయ శరీరాలు పొందుకుంటారు. పొందుకున్న తర్వాత మరి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు జరిగిన తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళకు ఏ శరీరాలు ఉంటాయి? మరి అదేవిధంగా భూమి మీద ఆల్రెడీ ఎత్తబడినటువంటి వారు అనగా విడబడినటువంటి వారు ఎవరైతే ఉంటున్నారో అన్యజనులు, వీరందరికీ కూడా మరి వాళ్లకు మామూలు శరీరాలు ఉంటాయి కదా. అంటే భూమి మీద మరి ఎలా సాధ్యమవుతుంది? మామూలు శరీరము, మహిమ శరీరం కలిగినటువంటి వారు ఇద్దరు కూడా కలిసి భూమి మీద 1000 సంవత్సరాలు జీవించడం అనేది సాధ్యమయ్యే పనేనా? కాబట్టి మరి ఈ యొక్క వివరణలో చాలా లోపాలు ఉంటున్నాయి. ఈ యొక్క వివరణ సరైనటువంటి వివరణ కాదు. అదేవిధంగా మనం చూసినట్లయితే చాలా విషయాలు బైబిల్ చెప్పని విషయాలు, ప్రకటన గ్రంథంలో లేని విషయాలు మరి చాలా మటుకు కల్పించి ఊహించి అనేక మంది చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి బైబిల్ను మనము ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమాటిక్ వేలో, ఒక మరి శాస్త్రీయమైనటువంటి విధానంలో మనము బైబిల్ను స్టడీ చేయవలసి ఉంటుంది. మరి ఆ విధానంలో మనం ముందుకు వెళ్ళబోతుంటున్నాం. ఆ విధానంలో మనము బైబిల్ను అర్థం చేసుకోబోతుంటున్నాం. బైబిల్ మనకు అర్థం కావాలి అనంటే, ఒక బైబిల్లోని యొక్క గ్రంథము మనకు అర్థం కావాలి అనంటే మనకు కొన్ని విషయాలు అర్థం కావాలి. అందులో మరి ఏమిటి అనంటే చారిత్రక నేపథ్యం అనేది ఒకటి మనకు తెలిసి ఉండాలి. ఆ గ్రంథము ఏ నేపథ్యంలో రాయబడి ఉంటుంది అనేది మనకు తెలిసి అర్థమై ఉండాలి. ఏ కాలంలో రాయబడి ఉంటుంది, మరి ఎవరు రాశారు, ఎవరి కోసం రాశారు, ఏ పరిస్థితుల్లో రాశారు అనేది మనకు అర్థం కావాలి. అదేవిధంగా మరొక విషయం మనకు అర్థం కావాలి ఏంటంటే, ఈ యొక్క ఏదైనా యొక్క గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఆ గ్రంథం యొక్క మరి స్ట్రక్చర్ అనేది మనకు అర్థం కావాలి. ఆ స్ట్రక్చర్ అనగా ఆ యొక్క నిర్మాణం అనేది మనకు అర్థమై ఉండాలి. ఎందుకోసం అంటే ఆ యొక్క మరి ఏ విధంగా మనము దేవుని వాక్యాన్ని విభజించాలి అనేది మనకు తెలియనప్పుడు మనము దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేము. అదేవిధంగా మనం చూసినట్లయితే మరొక విషయం మనకు చాలా స్పష్టంగా తెలియాలి. ఏంటి అంటే, ఈ యొక్క గ్రంథంను మరి ఏ విధమైనటువంటి సాహిత్యము అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఆ యొక్క మరి కొన్ని సాహిత్యాలు ఏ విధంగా ఉంటాయంటే మరి లిటరల్గా మనం వాటిని తీసుకొనకూడదు. వాటిని మనము ఫిగరేటివ్గా తీసుకోవాలి. మన ఉదాహరణకి మనము పొయిటిక్ గ్రంథాలు మనం తీసుకున్నట్లయితే, పొయిటిక్ గ్రంథాలు ఎమోషన్తో కూడుకునేటువంటివి. అవి సింబాలిక్గా అనేక విషయాలు రాయబడి ఉంటాయి. అదేవిధంగా ప్రకటన గ్రంథాన్ని కనుక మనము అక్షరానుసారంగా తీసుకున్నట్లయితే మనకు చాలా విషయాలు అర్థం కాదు. ఉదాహరణకి మనం చూస్తున్నట్లయితే మరి ఘటసర్పము అంటాం, లేదంటే మృగము అంటాం. ఈ విధంగా మనం వీటిని మనం లిటరల్గా తీసుకుంటామా? మనం లిటరల్గా తీసుకోం. వాటిని అక్షరానుసారంగా మనం ఒక మృగంగానో ఒక ఘటసర్పంగానో తీసుకోం. అవి ఒక మరి సాదృశ్య రూపకంగా చెప్పబడినటువంటి విషయాలు. కాబట్టి చాలా సంఖ్యలు కావచ్చు, చాలా ఇమేజెస్ కావచ్చు, చాలా విషయాలు కావచ్చు, వాటిని మనము ఏమిటి అని అంటే మరి వాటిని అక్షరానుసారంగా లిటరల్గా తీసుకోకూడదు. మరొక విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం విషయంలో చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, ప్రకటన గ్రంథము మరి ఆ యొక్క క్రమము, చాలామంది ఏమనుకుంటారంటే ప్రకటన గ్రంథం అనేది క్రానలాజికల్గా రాయబడి ఉంటుంది, అనగా మరి మొదటి నుండి చివరి వరకు ఒక చరిత్రలాగా ఉంటుంది అని చాలామంది అనుకుంటుంటారు. మరి ఆ యొక్క మరి స్ట్రక్చర్ని మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథము ఆ విధంగా మరి ప్రారంభము నుండి ముగింపు వరకు
ఆ యొక్క క్రానలాజికల్గా అక్కడ విషయాలు లేవు, కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలు ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో మరి అక్కడ వ్యక్తం చేయబడి ఉంటున్నాయి, బయలుపరచబడి ఉంటున్నాయి. కాబట్టి ఆ విషయాలు మనం గమనించుకోవాలి. చాలా విషయాలు మనం లిటరల్గా తీసుకొనకూడదు. 1000 సంవత్సరాల పరిపాలన అనేది నిజంగా మరి ఎందుకొరకు మనము దాన్ని లిటరల్గా తీసుకోకూడదు? అదేవిధంగా మరి లిటరల్గా తీసుకున్నట్లయితే వచ్చే సమస్యలు ఏంటి అనేది మనం చూసినట్లయితే మరి అదొకటే కాదు, చాలా విషయాలు మనము లిటరల్గా తీసుకోకూడదు. ఎందుకంటే అవి సింబాలిక్గా చెప్పబడి ఉంటున్నాయి. యేసుక్రీస్తు వారు తిరిగి వస్తాడు అని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. మనం అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్తున్నప్పుడు మరి ఆయన పరలోకానికి ఆరోహణమైనటువంటి వెళ్ళిన క్షణంలో 2 దేవదూతలు కూడా వచ్చి చెప్పినటువంటి ప్రకటన ఏంటంటే, ఇదిగో మరి ప్రభువైన యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూస్తున్నారో అదేవిధంగా ఆయన తిరిగి వస్తాడు అని వాళ్ళు ప్రకటించారు. నేను తిరిగి వస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు అనేక సార్లు ప్రకటించాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు, అపొస్తలుడైన పేతురు గారు, మరి అదే అనేక మంది అపొస్తలులు యేసుక్రీస్తు వారు తిరిగి వస్తాడు, ఆయన రాకడతో మరి ఈ యొక్క యుగము అంతమైపోతుంది అనేటువంటి విషయాలు మరి మనం లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి రాకడ గురించి ఉన్నటువంటి అపోహలు మరి తప్పుడు అభిప్రాయాలు ఏమైతే ఉంటున్నాయో వాటన్నిటినీ కూడా మనము పటాపంచలు చేయబోతున్నాము. వాటన్నిటినీ కూడా మనము వాక్యపు వెలుగులో సత్యాసత్యాలను మనము శోధించబోతున్నాము. వాటన్నిటినీ కూడా మనము ఒక క్రమ పద్ధతిలో వివరించుకోబోతున్నాము, నేర్చుకోబోతున్నాము. కాబట్టి ఈ యొక్క మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క మరి కార్యం కొరకు, ఈ యొక్క ప్రోగ్రాం కొరకు మీరందరికీ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాలని, ప్రార్థనాపూర్వకంగా సహకరించాలని, మరి ఎదురు చూడాలని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పేరిట వేడుకుంటున్నాను. మరి ఈ రోజుతో మనం ఈ యొక్క సమయాన్ని ఈ రోజుకు మనం ముగించుకుందాం. మరి తర్వాత సెషన్స్లో మనము ఈ యొక్క అద్భుతమైనటువంటి మరి ఈ యొక్క గ్రంథాన్ని మనము మరి క్రమంగా మనము ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.